బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు తెగించి పోరాడాలి అని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీల సమస్యల పరిష్కారానికి రాజ్యాధికారం అంతిమ లక్ష్యము అనే అంశంతో హైదరాబాద్ కాచిగూడలో ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలో బీసీ నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉంది అని కృష్ణయ్య సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తాము అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమం కొనసాగాలి అని కృష్ణయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ ఉద్యమం ఊపందుకుంది అని, నిర్మాణాత్మకంగా ముందుకు సాగితే బీసీలు రాజ్యాధికారాన్ని సాధిస్తారు అని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పట్టణాల్లో జనసాంద్రత పెంచుతూ అనేక రకాల సమస్యలు కారణమవుతున్నది. కాబట్టి వలసలను నివారించాలంటే పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలి. ఆ పారిశ్రామిక విధానంలో అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రంగా లేదా మండల కేంద్రాల కేంద్రంగా అదే మాదిరిగా జిల్లా కేంద్రాల నుంచి ఒక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే లేదా ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళందరూ కూడా పట్టణాలకు రాకుండా ఎవరి ఊర్లలో వాళ్ళు ఉండి ఒక గొప్ప జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ సందర్భంలోనే ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ ఏర్పాటు చేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. అదే మాదిరిగా అరవింద్ కుమార్ గౌడ్ గారు, అదే సందర్భంలో పెద్దల హనుమంతరావు గారు, మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవులు గారు తదితరులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ ఏ పాత్ర అయితే పోషించి అదే స్థాయిలో రాజకీయ కార్యక్రమాలు రూపొందించుకోవడం కోసం ఈరోజు అందరం కూడా కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా పాల్గొని వారి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సందేశంలో మేమందరం కూడా జేఏసీతో కలిసి పనిచేద్దాం, మనమందరం కూడా కలిసి ఓబీసీల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమాలు నిర్వహిద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని పోవడం జరిగింది. ఇప్పుడు జేఏసీ విషయంలో ఇప్పటికే పర్టికులర్గా బీసీలకు సంబంధించిన విషయంలో బీసీల జనాభా 52% ఉన్నది.